హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్డిఆర్ హైట్స్ అయితే మనకి షాద్ నగర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఏరియాలోనే రీసెంట్గా శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు మన తెలంగాణ గవర్నమెంట్ అయితే మెట్రోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా మట్టుకి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒకసారి ఈ ఏరియాకి అయితే వచ్చి చూడండి. ఫ్లాట్స్ కానివ్వండి, మీరు ఇండిపెండెంట్గా హౌసెస్ తీసుకోవాలనుకున్నా, ఇండిపెండెంట్గా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా ఇది బెస్ట్ స్పాట్. సో షాద్ నగర్ ఏరియా అనేది ఇప్పుడు చాలా మట్టుకి ఎందుకు డెవలప్ అవుతుంది అనేది అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కానివ్వండి, హార్డ్వేర్కి కానివ్వండి, ఎంప్లాయ్మెంట్కి ఎక్కడ ఎలాంటి కొరత లేదు. అందుకని చెప్పేసి చాలామంది ఎన్నో గ్రామాలు, ఒక 50 గ్రామాల నుంచి, చుట్టుప్రక్కల ఉన్న 50 గ్రామాల నుంచి జనాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. మరి దానికోసమే ఈ షాద్ నగర్ ఏరియా అనేది చాలామందికి ఫస్ట్ ప్రయారిటీగా మారింది. సో షాద్ నగర్ ఏరియాలో ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్డిఆర్ హైట్స్ వాళ్ళైతే మనకి అన్ని అప్రూవల్స్ ఉన్న ల్యాండ్ని అయితే మనకి అవైలబుల్లోకి తీసుకొచ్చారు. సో మనకి ఈ వెంచర్ దగ్గర అయితే హైదరాబాద్లో ఎన్నైతే బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయో అది షాద్ నగర్ నుంచి పరిగి వరకు మధ్యలో చాలా మటుకి టాప్ మోస్ట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ లవర్స్కి అయితే ఎలాంటి కొరత లేదు. అండ్ అలాగే ఇండియన్ హైట్స్ ఇంటర్నేషనల్ ఏసీ క్యాంపస్ స్కూల్ కూడా అటు స్టడీ పరంగా పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇటువైపు చూసుకుంటే కాలేజెస్ ఉన్నాయి, ఇటువైపు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఉంది, స్కూల్ ఉంది, షాపింగ్ పరంగా ఉన్నాయి, థియేటర్స్ దరిదాపుల్లో అయితే ఉన్నాయంట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా దగ్గర. సో ఈ ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్డిఆర్ హైట్స్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉంది. సో ఆ స్కూల్ నుంచి కొంచెం దూరం రాగానే మనకైతే అవైలబుల్లో ఉంటాయి. సో మొత్తం ఇక్కడైతే 60 ఎకరాలలో ఉందన్నమాట మొత్తం భూమి ఏదైతే ఉందో. అండ్ అందులో 18 ఎకర్స్లలో మనకైతే డిటిసిపి అండ్ అలాగే రేరా అప్రూవల్ తీసుకున్నారనమాట వీళ్ళు. సో ఇక్కడ మనకి 163 గజాలు, 176 గజాలు మరియు 183 గజాలలో సో ఇక్కడ మీరు మొత్తం ఓవరాల్గా చూసుకోవచ్చు 3 టైప్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 237 ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఓన్లీ నార్మల్గా ల్యాండే కాకుండా మనకి ఇక్కడ ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హౌసెస్ని కూడా కడుతున్నారనమాట. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ పరంగా అండ్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ పరంగా, వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. మనకి ఇక్కడికి జస్ట్ మనం వచ్చేసి ల్యాండ్ చూసేసుకొని తీసుకోవడమే. స్ట్రీట్ లైట్స్ పరంగా అండ్ అలాగే ఇక్కడ రోడ్ సిస్టమ్ పరంగా 33 ఫీట్ నుంచి 40 ఫీట్ వరకు ఇక్కడ రోడ్స్ని కూడా నిర్మించడం జరిగింది. ఇలా అన్ని పరంగా ఇక్కడ ఓవరాల్గా అన్నీ పూర్తయిపోయి మనం జస్ట్ ఇక్కడికి వచ్చి మన ల్యాండ్ చూసుకొని తీసేసుకోవడం.
ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకు ఈశాన్య ఇన్ఫ్రా వారి హెడ్ ఆఫ్ ఆపరేషన్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు ఏంటనేది విందాం. చెప్పండి సార్. మన లైఫ్లో ఎక్కువగా కష్టపడేది ఎవరి గురించి అండి? మన ఫ్యామిలీ గురించే కదా. మన ఫ్యామిలీని ఎప్పుడు మనం ఎలా చూడాలనుకోము, అలా అంత ఎత్తున చూడాలనుకుంటాం. అంత ఎత్తున చూడాలంటే ఫైనాన్షియల్గా ఎంత సౌండ్లో ఉంటామో దాన్ని బట్టి మన ఫ్యామిలీని ఎక్కడ చూస్తాం అనేది ఉంటుంది. సో మనం ఫైనాన్షియల్గా సౌండ్గా ఉండాలి అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత గొప్పదనేది ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న చాలామంది చెప్పారు. అది ఒకసారి మీరు చూడండి. ఇక్కడికి రండి ఒకసారి. ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్డిఆర్ హైట్స్ షాద్ నగర్లో మేము లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్కి మీరు పర్సనల్గా విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చాక మీ మనసు ఏం చెప్తుంది అనేది ఒకసారి మీరు వినండి. అప్పుడే మీరు డెసిషన్ తీసుకోండి. నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు హై రిటర్న్స్ ఇన్ ద షార్ట్ టైం వస్తుందండి. మా ప్లానింగ్ చాలా బాగా ఉంది. ఆ ప్లానింగ్ ఎలా ఏంటి అనేది ఇప్పుడు వీడియో మొత్తంలో మీరు చూశారు. నేను మీకు షూరిటీ ఇస్తున్నానండి. కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు మా పర్సన్ వస్తారు, మీకు సైట్ విజిట్ చేస్తారు. ఫ్రీగా సైట్ విజిట్ చూడండి. ఇక్కడికి వచ్చాక మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉందనేది దాన్ని బట్టే మీరు డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ తీసుకోండి. ఈ డెసిషన్ అనేది మిమ్మల్ని హైలో ఉంచేలాగా చూస్తుంది. ఇది మాత్రం నేను షూటీగా చెప్తానండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ అంటే ఇవ్వగలుగుతామండి. ఈశాన్య ఇన్ఫ్రా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి చూడండి. ఎంత బాగా డెవలప్ చేసామో, ఎంత బాగా సెటిల్ అయ్యారో అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఒకసారి మాకు కాల్ చేస్తే మా పర్సన్ వస్తారు, మీకు లైవ్గా ఇవన్నీ చూపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మనసు ఏం చెప్తుందో విని దాని ప్రకారం డెసిషన్ తీసుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. ఇంత మంచి ప్రాజెక్ట్ని మనకు అందించిన ఈశాన్య ఇన్ఫ్రా వారి మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోని ఈ ప్రాజెక్ట్ గురించి విందాం. చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు మహావీర్. ఈశాన్య ఇన్ఫ్రాలో మేనేజింగ్ పార్ట్నర్ అండి. మాది ఈశాన్య ఇన్ఫ్రా సంస్థ వచ్చేసి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి ఉందండి. అందులో మనము కన్స్ట్రక్షను, ప్లాటింగు, రకరకాల వెంచర్స్ మనం చేసుకుంటూ వస్తున్నాం సక్సెస్ఫుల్గా. ఆల్రెడీ మహేశ్వరంలో ఒక వెంచర్ చేశాము, నందిగామలో ఒక వెంచర్ చేసాము. ప్రతి వెంచర్ కూడా కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తున్నామండి. అండ్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు లేటెస్ట్గా మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈశాన్యాస్ ఎస్డిఆర్ హైట్స్ అండి. ఈ ఎస్డిఆర్ హైట్స్ వచ్చేసి దీని ప్రత్యేకత మనకి 40 ఎకరాల వెంచర్ అండి. ఇది దగ్గరగా మనం ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 18 acres తీసుకున్నాము. అండ్ కంప్లీట్ లీగాలిటీ, ఇది కూడా లీగాలిటీ, ఇదంతా మొత్తం లీగల్ బుక్ మనం ఇస్తున్నాము. ఇదేమో లీగల్ ఒపీనియన్. ఇది టోటల్ కూడా మంచి అసోసియేట్స్ తోటి మేము లీగల్ ఒపీనియన్ కూడా చేయడం జరిగింది. 60 పేజీలు అనమాట మొత్తం. ఇది మీరు జస్ట్ ఈ లీగల్ ఒపీనియన్ చదువుకుంటే టోటల్గా మీకు కంప్లీట్గా ప్రాజెక్ట్ గురించి అర్థమవుతుందండి. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి లోన్స్ కూడా ఇస్తున్నామండి. టాటా క్యాపిటల్ నుంచి 70% దాకా ప్లాట్ లోన్ వస్తుంది. అండ్ హౌసింగ్ లోన్ కూడా వస్తుంది. అండ్ మనం హౌసెస్ కూడా కడుతున్నాము. ఆల్రెడీ 5 బుకింగ్స్ కూడా వచ్చాయి మనకు ఇందులో ఆల్రెడీ 2 హౌసెస్ మేము జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ప్లాన్ అప్రూవింగ్లో ఉన్నాయి. అండ్ కంప్లీట్ డెవలప్మెంట్స్, ఇప్పుడు ట్యాంక్ వర్క్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ డెవలప్మెంట్స్ అన్నీ మనం ఇస్తున్నామండి. కంప్లీట్ బౌండరీ ఉంది. మనం అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చుకుంటూ అండ్ ఎక్స్టెన్షన్ కూడా పెంచుకుంటూ దగ్గర 40 నుంచి 60 ఎకరాలు చేద్దామని మా ప్లానింగ్ అండి. కంప్లీట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే మా పక్కనే ఇంకోటి ఏంటంటే, మీరు ఈశాన్య ఈ ఎస్డిఆర్ హైట్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే మన పక్కనే మన బస్ స్టాండ్ నుంచి జస్ట్ 3 kilometers మా ప్రాజెక్ట్ ఉందండి. పరిగి రోడ్కి 1 kilometer. అండ్ మా పక్కనే వచ్చేసి ఇండియన్ హైట్స్ స్కూల్ ఉందండి. ఏసీ క్యాంపస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేస్తున్నారు. అది ఆల్రెడీ వేద పాఠశాల కూడా ఉందండి అదే లైన్లో. అండ్ మా ప్రాజెక్ట్ తర్వాతనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఎలికట్ ఎస్సీజెడ్ దగ్గర ఇచ్చారండి. సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి మా ప్రాజెక్ట్కి జస్ట్ 2 kilometers డిఫరెన్స్ అండి. సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కంటే కూడా బిఫోరే మా ప్రాజెక్ట్ ఉంది. సో ఈ రకంగా మనకి హాస్పిటాలిటీ కానీ అండ్ మన నియర్ బై ఫెసిలిటీస్ ఏవైతే మనకి ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయీస్ చూస్తారో వాళ్ళ స్కూల్ కానీ, ఒక హాస్పిటాలిటీ కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ నియర్ బై ఉన్న ఏరియాలో మనది బంజారా జూబ్లీస్ లాగా ఉంది సార్. మన లేఅవుట్ వచ్చేసి చాలా ప్రాముఖ్యత ఉంది. అండ్
టౌన్ కానుకొని ఉండడంతో మాకు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ మేము ప్రైస్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి పెంచబోతున్నాము. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి మా ప్రాజెక్టు వీక్షించి మీరు బుకింగ్ చేసుకుంటారని నా మనవి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండి టోటల్గా. అండ్ మేము ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా తెస్తున్నాము. ఈశాన్య ఇన్ఫ్రా అనేది ట్రస్టబుల్ కంపెనీ అండి. మీరు ట్రస్ట్ పెడితే వచ్చి ఒకసారి మీరు అన్నీ అంటే సైట్ విజిట్ చేయడంతో కాకుండా సైట్ విజిట్ చేసిన తర్వాత ఆఫీస్ కూడా వచ్చి కంప్లీట్ లీగాలిటీ అన్నీ చెక్ చేసుకొని మీరు డిసిజన్ తీసుకోవచ్చండి 100%గా. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ప్లాట్సే కాకుండా 1200 స్క్వేర్ ఫీట్లో మనకైతే 2 BHK అపార్ట్మెంట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది డూప్లెక్స్ టైప్లో ఉంటాయి అనమాట. చూడడానికి మాత్రం మన ఇండిపెండెంట్ హౌస్లా ఉంటుంది, కానీ డూప్లెక్స్ లాగా కూడా కట్టించిస్తారంట. అండ్ ఇక్కడ మనం ప్లాట్ కొంటే ఎన్నో అమ్యూనిటీస్ పరంగా మనకి కాలేజెస్, స్కూల్స్, ఎంప్లాయ్మెంట్ పరంగా అండ్ అలాగే ఇక్కడ బిజినెస్ పరంగా కూడా అటు క్లాతింగ్ వాళ్ళకి, ఇటు కార్పొరేట్ ఎంప్లాయీస్కి, పిల్లలకి, బిజినెస్ చేసే బిజినెస్ ఆంటర్ప్రెనర్స్కి చాలా మందికి ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. బికాస్ షాద్ నగర్ ఏరియా అనేది డెవలప్ అవుతూ పోతుంది. డే బై డే ఇక్కడ అన్ని ఇన్ఫ్రా టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం, మైక్రోసాఫ్ట్కి సంబంధించి అన్నీ మనకి దగ్గరలో ఉంటాయన్నమాట. సో మీరు ఈ స్పాట్లో కొనడానికి దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏది ఉంటుంది? సో ఒక్కసారి ఖచ్చితంగా మీరైతే ఈ స్పాట్కి వచ్చి ప్లాట్ ఎలా ఉంది ఏంటనేది చూసేసేయండి. మీరు ఈ అపార్ట్మెంట్స్ కానివ్వండి లేదా ఇక్కడ ల్యాండ్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేసేయండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా వాళ్ళైతే ఇచ్చేస్తారు. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి ఆర్ట్ ఛానల్.